సినిమా, ఎక్సలెంట్ సినిమా, ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఖచ్చితంగా పిల్లలతో చూడండి, పిల్లలతో ఖచ్చితంగా చూడండి. చూడండి, మనకి ఆట వస్తే మనకి ఐడెంటిఫికేషన్ ఎలా సాధించాలి, ఏంటి కసుంటే ఏమైనా చేయొచ్చు. జీవితంలో అన్ని కోల్పోయినామని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఒక్క ఛాన్స్ మిగిలి ఉంటుంది, అదే మెసేజ్ జీవితంలో. ఎవ్రీ ఛాన్స్ యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవ్వడమే జీవితంలో. అల్లూరికి సాధించాడు. అలానే ఈ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ యువత ఇలానే జీవితంలో అనుకున్నవి సాధించాలి, హోప్ కోల్పోకూడదు అనే ఒక వండర్ఫుల్ మెసేజ్. ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్. జాన్వీ కపూర్ సూపర్ యాక్టింగ్, చికిరీలో డ్యాన్స్ కుమ్మేశాడు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఇంకంటే ఎవ్రీథింగ్ ఆటే గుర్తింపు. నేషనల్ అవార్డు రాకపోతే ఢిల్లీ తప్పు, అర్హుడు. అర్హత ఉన్న వాళ్ళకి గుర్తింపు రావాలి. జగపతి బాబు గారి యాక్టింగ్ కొంచెం షార్ట్ క్యారెక్టర్ అయినా చెప్పా కానీ జీవించేసాడు. అప్పుల సూరి క్యారెక్టర్ మళ్ళీ పుట్టం ఉన్నప్పుడే చేసేయాలి, అదే మెసేజ్. ఇంకా ఎంటర్టైనింగ్ గా చెప్పాలంటే మళ్ళీ పుడతావా ఏంటి? రంగస్థలం మూవీకి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాలేదు. ఇప్పుడు ఈ మూవీకి రాలేదనుకో, రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వాల్యూనే ఉంటదన్న. రావాలి మీరందరూ చూసి నేషనల్ అవార్డు రావాలని చెప్పాలి. వస్తుందన్న రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ఈసారి. చూడండి పెద్దతో. ఇలాంటి మూవీ చూడాలంటే మళ్ళీ పుడతామే ఏంటి? ఖచ్చితంగా చాలా బాగుంది బ్రో మూవీ. ఒక విలేజ్ కోసం ఏం చెయ్యాలన్నా, అంటే ఒక విలేజ్ కోసం మనం సాధించాలంటే ఒక గేమ్, ఒక స్టడీ కాకుండా గేమ్లో పార్టిసిపేట్ చేస్తే ఏం సాధించాలనేది ఈ మూవీ సూపర్గా ఉంది. ఖచ్చితంగా రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం నేషనల్ అవార్డు రావాలి, వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.